ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ చెక్క అయితే పప్పీస్ ఉన్న ప్లేస్లో పైన కప్పు నుంచి వేలాడుతుందండి. కొన్ని స్క్రూలు బేస్ చేసుకొని ఆ స్క్రూస్ అయితే బాగా తుప్పు పట్టిపోయింది. ఇది ఎప్పటికైనా ప్రమాదమే. అదిగాక కిందకి వేలాడుతుండడంతో పప్పీస్కి తలలు తగులుతుందండి, అది ఊగుతూ ఉంది. ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పేసి దాన్ని తీద్దామని అలా పట్టుకున్నానండి. అలా పట్టుకున్నాను ఊడి కింద పడిపోయిందండి. అసలు దేవుడు ఉన్నట్టే అండి. అసలు ఆ పప్పీస్ మీద పడలేదు. పప్పీస్కి దానికి ఒక 20 సెంటీమీటర్స్ గ్యాప్లో పడింది, క్రాస్గా పడింది. అదేదో దేవుడు అలా చేశాడేమనిపించిందండి. నాకు ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్టు అనిపించింది అనమాట. పప్పీస్ మీద పడిపోయింది అనుకున్నాను. అలాగే అసలు అలా పడగానే ఇది ఎంత ఏడ్చిందంటే తల్లి, అసలు దాని బాధ చూసి నాకు ఎంత బాధ వేసిందంటే అసలు దాని కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయండి. దాన్ని వాటికి ఏదో అయిపోయిందని ఏడ్చేసింది. మనుషులు ఏడ్చినట్టే ఏడ్చిందండి. అసలు తల్లి ప్రేమను చూపించింది. అసలు అది ఎంత అమ్మవనిపించావే, అమ్మవనిపించావమ్మా. ఏడుస్తుంది, ఏదో అయిపోయిందనే సడన్గా అది పడేసరికి. వదిలి బొజ్జు, అమ్మ అనిపించావమ్మా. మనుషుల కంటే మీరే మేలురా బాబు. ఏడుస్తుంది, పిల్లలకి ఏదో అయిపోయిందని. అడగబొజ్జండి, ఇంక బొజ్జుడు ఓన్ చేయండిరా, నేను ఓన్ చెయ్యండిరా. ఇంక బొజ్జండి. ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఏంటి పిల్లలు ఏడుస్తున్నారా? ఇక్కడ చూడు, పిల్లలు ఏడుస్తున్నారా? ఇక్కడ